డ్యాప్ ఫర్ డూకి స్వాగతం. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. జాగ్రత్తలు పాటించండి, సురక్షితంగా ఉండండి. ఇవాల్టి వీడియోలో నేను ఇలా చిన్న ఫంక్షన్స్, పార్టీస్కి బడ్జెట్లో మనమే డెకరేషన్స్ ఎలా చేసుకొని అలంకరించుకోవచ్చో చూపిపోతున్నాను. ఇట్లా ఏనుగులు తయారు చేశాను అనమాట. కార్డ్బోర్డ్ సాయంతో, గ్లిటర్ పేపర్తో చాలా సింపుల్గా మనం పిజ్జా బాక్స్లో దేన్నైనా ఇట్లా కట్ చేసి గ్లూ అప్లై చేసి పేపర్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. దీని డీటెయిల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. సో ఇట్లా కట్టర్ సాయంతో కానీ కట్ చేసుకొని నీట్గా మీకు కావాల్సిన షేప్, ఏనుగనే కాదు ఏదైనా షేప్స్తో దానికి కొంచెం బెల్స్, పాంపాం, పూసలు జత చేసి ఇట్లాంటి హ్యాంగింగ్ తయారు చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో చాలా అందంగా ఉంటాయి. సో ఇలా తయారు చేసి డిఫరెంట్ సైజెస్లో మీకు రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఇలా బ్యాంగిల్స్తో ఏంటంటే మధ్యలో ఫిల్లర్స్ కింద ఈ పాంపాం దండలకి ఎక్స్టెన్షన్ చేశానమాట. మీకు కావాలంటే ఉట్టి బ్యాంగిల్స్ని కూడా తయారు చేసి దాంట్లో మధ్యలో పువ్వులు కానీ ఫిల్లర్స్ పెట్టి దాన్ని కూడా ఒక హ్యాంగింగ్ లాగా తయారు చేసుకోవచ్చు. దీని డీటెయిల్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను, ఎలా తయారు చేశాను. ఆ వీడియో కూడా చిన్న క్లిప్ ఉంది, లింక్ చేస్తాను. అదే కాకుండా ఇట్లా విఘ్నేశ్వరుడు ప్రతిమ రెడీమేడ్గా అమ్ముతున్నారు మార్కెట్లో. దానికి తెచ్చి మీరు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు అనమాట, మనకు తగ్గినట్టుగా. ఇంకా లక్ష్మీనారాయణ ప్రతిమలు కూడా ప్రతిదానికి ఉపయోగిస్తున్నారు కదా శుభకార్యాలకి. అవి కూడా ఎలా తయారు చేయొచ్చో ప్రతిదీ నేను డీటెయిల్గా లింక్స్ ఇస్తాను మీకు. ఎలా తయారు చేశానో ఎవ్రీ డీటెయిల్, పంచి ఎంత ఫ్యాబ్రిక్ కావాల్సి వస్తుందో దాని నుంచి నేను డీటెయిల్గా ఇచ్చాను. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్లో మీకు మొత్తం వీడియో దొరుకుతుంది. ఇది మొత్తం ఎలా తయారు చేసుకోవచ్చో మనం ఇన్ బడ్జెట్, మీకు కావాల్సిన బడ్జెట్ ప్రకారం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని ఇలా అందంగా అలంకరించుకొని చిన్న చిన్న శుభకార్యాలకి, పార్టీలకి మనమే డెకరేషన్స్ తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే శ్రీరస్తు శుభమస్తు కూడా రెడీమేడ్గా చేపించుకుని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఐడియా మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.